హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఎంసెట్ ప్రిపరేషన్ అందరూ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 40 days ఆర్ లెఫ్ట్, రైట్? సో ఇప్పుడు ఈ 40 daysలో ఏంటంటే మనం ఏమేమి చేయొచ్చు, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ప్లాన్ దట్ వీ కెన్ ఫాలో, ఏంటి, దేనికోసం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంకా చాలా చేయాలి. సో ఇదంతా చెప్పే ముందు అసలు ఈ వీడియో పర్పస్ ఏంటి అనేది కూడా చెప్పే ముందు ఫస్ట్ త్రిశాంత్ ఒక వీడియో పెట్టాడు అబౌట్ వాట్ ఈస్ ఎంసెట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ బేసిస్ మీద అనాలిసిస్ ఏంటి, స్టాటిస్టిక్స్ ఏంటి, ట్రెండ్స్ ఏంటి అని చెప్పి ఒక బేస్ అనేది ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఆ వీడియో తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఓకే, మీకు అక్కడ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రేపటి నుంచి ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ షెడ్యూల్ టు స్టార్ట్ అండ్ కంప్లీట్ ఎట్ ద లాస్ట్ డే ఆఫ్ ద ప్లానర్. ఇప్పుడు ఏంటంటే ప్లానర్ చూపిస్తాను, డైరెక్ట్గా చూడండి. ఎస్, ఇప్పుడు దీంట్లో ఏంటంటే 30th March, దట్ ఈజ్ మండే, అంటే టుమారో, రేపే. ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్లాన్ అంతా కూడా. మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ అయ్యింది మొత్తం అన్నీ కూడా. లాస్ట్కి మీకు పెండింగ్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా 5 days టైం ఉంది. ఇక్కడ అర్థమవుతుందా? సరే, పెండింగ్ చాప్టర్స్ ఏంటి సార్, ఇదంతా చెప్పాలంటే క్లారిటీగా అండి. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫాలో అయిన ప్రాసెస్ ఇదంతా కూడా. వీ టుక్ సమ్ స్టూడెంట్స్, పర్సనల్గా గైడ్ చేసాం, మొత్తం అందరినీ కూడా పర్సనల్గా గైడ్ చేసాం. అలాగే ఒక సేమ్ ఇప్పుడు ప్రిపేర్ చేసినట్టే మొత్తం లాస్ట్ ఇయర్ కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసాం అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేసాం. పర్ఫెక్ట్గా రిజల్ట్ కూడా స్టూడెంట్స్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఈ ఇయర్ కూడా రిపీట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఫాలో అప్ చేస్తాం ఈ ప్లాన్ని. ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మొత్తం చాప్టర్స్ అన్నీ కూడా డివైడ్ చేశాను. ఇప్పుడు నా వైపు నుంచి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ మ్యాథమెటిక్స్. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అయితే మిడిల్లో ఎవరైనా వస్తున్నారా లేకపోతే ఎలా చేస్తాం అనేది ఐ విల్ లెట్ యు నో. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పర్ డేకి 2 to 3 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా 2 to 3 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్లో చూసుకుంటే కైనమాటిక్స్ 1D ఉంది, 2D ఉంది, ఐయుపాక్ ఉంది. దెర్ ఆర్ 3 చాప్టర్స్. అండ్ సెకండ్ డే చూసుకుంటే లాస్ ఆఫ్ మోషన్, ఐసోమెరిజం అండ్ పీరియాడిక్ టేబుల్, రైట్? సేమ్ అలాగే వరుసగా 4 days ఉంది. 5 days తర్వాత ఏంటంటే ఆన్ 4th April, రైట్? 4th Aprilలో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఉంది. ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. దట్ ఈస్ థెరటికల్ వీడియో. ఆ వీడియోని మీరు ఆ రోజు కంప్లీట్ చేయాలి అకార్డింగ్ టు ద ప్లానర్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి చాప్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడంటే 9th April మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంది, మ్యాట్రిసెస్ ఉంది, డిటర్మినెంట్స్ ఉంది. 4 చాప్టర్స్ ఉన్నాయి. బట్ ఓకే, వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఈజీ అండ్ సింపుల్. ఓకేనా? అది మొత్తం కూడా గ్యారంటీ నేను తీసుకుంటున్నా ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఫస్ట్ నేను థియరీ అనేది చెప్తాను. ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అక్కడ మెన్షన్ చేసిన ప్రతి డేట్కి ఆ వీడియో అనేది మార్నింగ్ అప్లోడ్ అయిపోతుంది. అండ్ స్పెసిఫిక్ డేలో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ డేలో ఈ వీడియో అనేది కంప్లీట్ చేయాలి. ఓకే కదా? ఇప్పుడు థియరీ వీడియో అయిపోయింది సార్, నేను క్వశ్చన్స్ కూడా చేయాలి సార్, క్వశ్చన్స్ యాడ్ నుంచి వస్తాయంటే డోంట్ వరీ. మీరు లాస్ట్లో చూస్తే ఇదిగో ఆన్ May 8th క్వశ్చన్ ప్రాక్టీస్ 1, క్వశ్చన్ ప్రాక్టీస్ 2, క్వశ్చన్ ప్రాక్టీస్ 3, క్వశ్చన్ ప్రాక్టీస్ 4 అని May 11th వరకు 4 days ఉంది. ఈ 4 daysలో నేను చేయబోయేది ఏంటంటే ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్. మొత్తం ఆల్ చాప్టర్స్ కలిపి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బాగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఎందుకంటే ఎంసెట్లో మీరు చూసుకుంటే టోటల్గా ఐ థింక్ 80 క్వశ్చన్స్ మ్యాథ్స్లోనే ఉంటాయి డైరెక్ట్గా. వాడు మొత్తం ఉన్న సిలబస్లోంచి 80 క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం అన్ని షిఫ్ట్స్లో ఇవ్వాలంటే వాడు అంత దూరం ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి వాడికి పాసిబిలిటీ లేదు. ఎప్పుడు రిపీట్ చేసే క్వశ్చన్సే మ్యాక్సిమం ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, రైట్? ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ అయితే మీకు చేయిస్తాను ఆ 4 daysలో. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ప్రతిరోజు 2 to 3 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి
కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేనేంటంటే పర్ఫెక్ట్‌గా ఈ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ చేసేస్తారని నేను అనుకోవట్లేదు. అది జనరల్ అది. కాబట్టి ఎక్కడన్నా ఒక్కొక్క చాప్టర్ మిస్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు ఒక 1 ఆర్ 2 చాప్టర్స్ అండ్ ఓవరాల్‌గా ప్లానర్ మొత్తంలో చూసుకుంటే దాదాపు ఒక 10 చాప్టర్లు పెండింగ్ పెడతారు. మీరైతే పెడతారు, అది నాకు తెలుసు. సో దానికోసం నేను ఏం చేశానంటే లాస్ట్‌లో మీరు చూస్తే మే 1 నుంచి మే 6 వరకు ఒక 5 డేస్ ఉంది. ఇదిగోండి పెండింగ్ చాప్టర్స్ కవరింగ్. సో ఇప్పుడు ఈ 5 డేస్లో ఏంటంటే అకార్డింగ్ టు ద ప్లానర్ ఏంటంటే మీరు వదిలేసిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 5 డేస్లో మీరు కంప్లీట్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో చాప్టర్స్ మిగులుతాయి కాబట్టి ఎవరికి ఏ చాప్టర్స్ మిగిలితే ఆ చాప్టర్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో ఇది పర్ఫెక్ట్. ఇదైతే మొత్తం అంతా కూడా ప్లాన్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి ఏం సార్ అంటే దెర్ ఆర్ 2 కేసెస్. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గెటింగ్ వీడియోస్ త్రూ ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చెప్తారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో దానికి సంబంధించి యూట్యూబ్ లింక్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే దెర్ ఈజ్ అ పెండింగ్ సంథింగ్ అబౌట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి మీకు వీడియోస్ వచ్చే ప్రాబబిలిటీ అయితే ఉంది. సో దట్ ఈజ్ ఇన్ హోల్డ్. ఒకవేళ ఇన్ కేస్ అది లేకపోయినా కూడా ఇది ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లైక్ లాస్ట్ ఇయర్ కంటిన్యూ అయినట్టే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది విత్ సేమ్ స్ట్రాటజీ. లైక్ లాస్ట్ ఇయర్ ఎలా చేసామంటే లాస్ట్ ఇయర్ తక్కువ టైం నాకు తెలిసి. ఆ తక్కువ టైంలో మేము ఏం చేసామంటే వీడియోస్ చేసే ప్రాబిలిటీ అనేది మాకు లాస్ట్ ఇయర్ రాలేదు. సో మేమేం చేసామంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్న వన్ షాట్స్ని షేర్ చేసి దాంతోపాటు మైండ్ మ్యాప్స్ అండ్ అరే హ్యాండ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాకపోతే మేము చేసిన లాస్ట్ ఇయర్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా దగ్గరుంటే సాల్వ్ చేసేవాళ్ళు. అది లాస్ట్ ఇయర్ ఉన్న బాగా ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే అదొకటి. సో ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేయబోతున్నాం. సో ఎవరెవరైతే ఈ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అండ్ పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఫామ్ అటాచ్ చేస్తాను. ఆ ఫామ్ కంపల్సరీగా ఫిల్ చేయండి. ఎందుకంటే రేపే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 1 ఆర్ 2 డేస్. లైక్ ఇప్పుడు రేపు మండే కాబట్టి మండే, ట్యూస్డే ఈ 2-3 డేస్ గ్యాప్లో ఫామ్ ఫిల్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్లాన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకేమన్నా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ కమెంట్ బిలో ద వీడియో. సో ప్రతి కమెంట్కి నేను చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. రైట్. అండ్ సో రేపు దట్ ఈస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో కైనమాటిక్స్ 1D and 2D IUPAC you are going to complete these 3 chapters. ఓకే. మ్యాథ్స్ డైరెక్ట్గా ఎప్పుడు ఉందంటే దట్ ఈస్ ఆన్ 4th April, రైట్. 4th Aprilన మీరు ఆ వీడియో కంప్లీట్ చేస్తారు అండ్ దాని తర్వాత వెంటనే వచ్చేది 9th April. సో 9th Aprilన మీరు నన్ను కలవబోతున్నారు. రైట్. సో ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ లాస్ట్ 3 బాక్సెస్లో చూస్తే మీరు ప్రతిరోజు ప్యారలల్గా చేయాల్సిన పని ఏంటంటే యూ షుడ్ కంప్లీట్ థియరీ అండ్ 2025 PYQs అండ్ 2024 PYQs రెండు కూడా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు ఉంది మీరు కైనమాటిక్స్ 1D 2D అండ్ IUPAC. సో ఫస్ట్ థియరీ కంప్లీట్ చేస్తారు. నేను బాక్సెస్ కూడా మెన్షన్ చేశాను. సో బాక్సెస్లో టిక్ చేసుకుంటారు అండ్ 2025 PYQs సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు, టిక్ చేసుకుంటారు. 2024 స్టార్ట్ చేస్తారు, టిక్ చేసుకుంటారు. మొత్తం 3 చాప్టర్స్ సంబంధించి ఈ 3 కూడా కంప్లీట్ అవ్వాలి. అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు 2025 క్వశ్చన్స్, 2024 క్వశ్చన్స్ మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ అవ్వాలి నేను అనట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ 2025లో కైనమాటిక్స్ సంబంధించి ఒక 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, యూ షుడ్ సాల్వ్ అట్లీస్ట్ 100 to 150 క్వశ్చన్స్. అట్లీస్ట్ 100 to 150 క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేయాలి. అండ్ 2024లో కూడా అంతే. సో అవి కాకుండా రిమైనింగ్ ఓవరాల్ ప్రాక్టీస్ అనేది, క్వశ్చన్ ప్రాక్టీస్ సెషన్స్ అనేది ఇక్కడ లాస్ట్లో వస్తాయి. ఆల్రెడీ చెప్పాను కదా, క్వశ్చన్ ప్రాక్టీస్ 1, 2, 3, 4. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, May 12th స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో సెషన్స్ కూడా లైక్ ఏమంటారు షిఫ్ట్స్ ఉంటాయి కదా, May 12th స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 అలా ఫర్దర్ డేట్స్లో రాసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాక్టీస్ సెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మేబీ దీన్ని కంటిన్యూ చేయొచ్చు. క్వశ్చన్ ప్రాక్టీస్ 4 ఉంది కాబట్టి క్వశ్చన్ ప్రాక్టీస్ 5 అవ్వచ్చు, మళ్ళీ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు అకార్డింగ్ టు ద ఫీజిబిలిటీ. రైట్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్లానర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అర్థమైందా లేదా? సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఎవరెవరైతే త్రిశాంత్ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. అండ్ సెకండ్ పాయింట్,
హూ ఆర్ ఇంట్రెస్టెడ్. మీకు వ్యాలిడ్ రీజన్ అంటే మీకు ఎంసెట్ ఎలాగైనా సరే 10K బిలో ర్యాంక్ తెచ్చుకోవాలి, 5K బిలో ర్యాంక్ తెచ్చుకోవాలి, మీకు డిజైర్డ్ ర్యాంక్ ఎంత ర్యాంక్ అయితే కావాలో మీకు ఆ ర్యాంక్ అనేది తెచ్చుకోవాలి అనే జస్ట్ మీకు ఉంటే, ఆ పట్టు అనేది మీకు ఉంటే, గో అండ్ ఫిల్ ద ఫామ్ విచ్ ఇస్ బిలో ద వీడియో ఇన్ డిస్క్రిప్షన్. సో ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేయండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.